తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపం నందు జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దంపతులు కొండపాటి గంగా ప్రసాద్ ను ఆహ్వానించి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమకు, సహనానికి, త్యాగానికి ప్రతిగా ఈ క్రిస్మస్ ను జరుపుకోవాలని, ప్రభువు ప్రజల కోసం ఆయన రక్తాన్ని చిందించి వారి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రపంచానికి శాంతిని పెంపొందించాలని తెలిపారు. ఎమ్మెల్యే దంపతులను ఆశీర్వదించి పాస్టర్లకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ సంధ్యారాణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యుల దంపతులు శ్రీ పాషం సునీల్ కుమార్ గారు, శ్రీమతి సంధ్యారాణి గారు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గర్వకారం ఉంది. దీంట్లో పార్టిసిపేషన్ అయ్యే అవకాశం నాకు రావడం ఇది నిజంగా ప్రభువు దయగానే నేను భావిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా దైవ సేవకు ఎవరైతే వచ్చారో మాస్టర్స్, దైవ సేవకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఎవరు చేసినా కూడా మీరు చేసే కార్యక్రమాలు, మీరు చేసే మంచి సమాధానం ఎంతో ఉపయోగపడుతుంది. అలానే తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులు, వీళ్ళ హోదాలో ఉన్న లీడర్లందరికీ కూడా ఈ వేదిక మీద ఈ విధంగా కళలో అదృష్టం కోరుతున్నాం. చాలా రోజులైంది మనం అందరం కలిసి, అలాగే తొందరగా కలుస్తాము. మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం వల్ల అన్నింటిలో నేను చెప్పలేకపోతున్నాను. ముఖ్యంగా క్రిస్మస్ అంటే మీకు తెలుసు, యేసు దయ, కరుణ, సహాయం అంటే ఏది కూడా ఒక చక్కటి మెసేజ్ అన్నమాట. ఎవరిని ఎదుటి వాళ్ళని బాధించకుండా మనం త్యాగమైన సహాయం చేయడం, ఎదుటి వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళు ఆదుకోవడం. మీకు తెలుసు, మొదటి వేస్తారు లేకపోతే ఏ విధంగా ఎవరు ఏ విధంగా ఏ సేవలు ఎన్ని రకాలుగా అనగానే వాళ్ళు ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా చూశారు. ఆ విధంగా ఆ దయా కలుగున మనలో నింపుగా ఆ దయా ఉన్నది, జ్ఞాపకం ఉన్నది, ఇవన్నీ ఉండి ఇవన్నీ కూడా భగవంతుడు మా సోదర సునీల్కి ఇచ్చారు. ఆయన ఉన్నదానికి కూడా చాలా ఎక్కువగా చేస్తారు. దాన్ని నేను హర్షిస్తాను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక సహాయం చేయడం కానీ, ఒక అంటే ఒక ఎమ్మటే స్పందించి దానికి అనుగుణంగా చేయగలిగే అవకాశం భగవంతుడు కొంతమందికి ఇస్తాడు. ఆ అవకాశం మనకి లభించింది. దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఈ శుభదినంలో ఇది రాజకీయ వేదిక అనుకోగలిగింది. ఇది ప్రత్యేకంగా ఇది మన క్రిస్మస్ సంబంధించి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా మరి సహజంగా ఉన్న మనస్ఫూర్తిగా కూడా అందరికీ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ చాలా హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి పార్టీని ఖచ్చితంగా నేను కూడా మా సోదరు ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను. ఆర్గనైజర్స్ కూడా ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు మనం ఈ ప్రీ క్రిస్మస్ పెట్టుకోవాలనుకుంటే కూడా అందరూ కూడా ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో, ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, దైవ సేవకులు ఉన్నారో, పార్టీలకు అతీతంగా మనం చేసుకుంటే దీనికి ఒక ఉన్నతమైన ఒక సంస్కృతిలో మంచిగా వస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే ఆశయాన్ని నేను సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. కుటుంబాన్ని సన్మానించడానికి మరి చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక హుషారైన పాల్గొంటున్నారు కాబట్టి ఇది మేమే రచించి మరి దూత చెప్పాడంట శుభవార్త కొల్లల కండి ప్రభువైన క్రీస్తునని. ఈరోజు సునీల్ కుమార్ ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడంటే దానికంతా కారణం నా వెనకున్నటువంటి మా గురువు గంగా ప్రసాద్ గారిని ఇప్పుడు కూడా చెప్పాలి. అంటే సహాయం చేసేవాడిని గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మా దేవుని
నందమూరి తారక రామారావు గారి వల్ల మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు గెలిచాను. తర్వాత మళ్ళీ 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. మీకు తెలుసు బిడ్డ గెలిచాను కూడా. తర్వాత మళ్ళీ పెద్దలు గంగా ప్రసాద్ గారిని నమ్మి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మన టికెట్లు ఇప్పించారు. మన కాదు ఓడిపోయినప్పుడు కూడా టికెట్ ఇప్పించింది ఆయనే, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మొన్న ఇప్పించింది మా గంగా ప్రసాద్ గారు. గెలుపులో 99.9 మొత్తం ఆర్థికంగా సహాయం చేసింది కూడా మా గంగా ప్రసాద్ గారు ఎప్పుడు కూడా నేను ఇందులో నేను చెప్పాల్సిన తరం కాదు చెప్తున్నాను. అట్లాగే ఏందో మా ఇజ్రాయల్ చెప్పాడు ఇప్పుడే క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం మా క్రైస్తవ పాస్టర్లకి పాస్టర్లకి ఇక్కడ పిలిపించి అందరినీ ఒకసారి చూసి తద్వారా ఒక మంచి భోజనాలు ఏర్పాటు చేసి పంపించడం అనేది ఒక సాంప్రదాయంగా నా గ్రూప్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అది కొనసాగించాలని కూడా నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మా హరిబాబు గారు నా తెలుగులో గూడూరు టౌన్లో ప్రధాన పాత్ర వహించినటువంటి మా హరిబాబు గారికి మనస్ఫూర్తిగా చేసే నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే అధికారులు, మా మున్సిపల్ కమిషనర్లు, విమానాలు, మా సిఐలు, మా గూడూరు టౌన్, గూడూరు రోడ్డు, వాకాడు, అట్లాగే మా బాబీ నాయుడుపేట సిఐ గారు, మా ఎస్ఐలు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా దైవశీలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు మా